గైస్ నిన్న నైట్ చాతా పచ్చా అనే సినిమా చూసాను భయ్య. ఇట్స్ ఏ మలయాళం మూవీ. ఈ సినిమాని ప్రెజెంట్ చేసింది దుల్కర్ సల్మాన్, ఆయన ప్రొడక్షన్ కంపెనీ, అండ్ ధర్మా ప్రొడక్షన్స్, కరణ్ జోహర్. చిన్నప్పుడు నేను డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చూసేవాడిని భయ్య. అప్పుడు అది డబ్ల్యూడబ్ల్యూఈ కాదు, డబ్ల్యూడబ్ల్యూఎఫ్. అండ్ కార్డ్స్ గేమ్ కూడా ఆడేవాడిని. పిచ్చ అడిక్ట్ అయ్యాను ఆ గేమ్ కి. కార్డ్స్ గేమ్ గుర్తుంది కదా, రక్తాలు చిందించాను అప్పుడు. నేను ఓడిపోతే చాలా డిప్రెషన్ లో ఉండేవాడిని. యోకోజోనా, ఆంద్రే ద జైంట్, బ్రాండీమా, హల్క్ హాగన్, షాన్ మైకిల్స్, ట్రిపుల్ హెచ్, వీళ్ళందరూ నా ఫేవరెట్ ప్లేయర్స్. మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరో కామెంట్ చేయండి. డబ్ల్యూడబ్ల్యూఈ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ సినిమాకి డబ్ల్యూడబ్ల్యూఈకి చాలా కనెక్షన్ ఉంది. దాని బేస్డ్ సినిమా. ఒక టౌన్ ఉంటుంది కేరళలో, అక్కడ సెటప్ అయిన స్టోరీ ఇది. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఈ డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్లో ఒక గేమ్ ని తయారు చేస్తారు. అక్కడ జైలు నుంచి బయటకి నలుగురు వస్తారు. వాళ్ళని పెట్టి ఒక కాంపిటీషన్ లాంటిది పెడతారు టు అట్రాక్ట్ ద ఆడియన్స్ అండ్ టు మేక్ మనీ. సో దాంట్లో ఫ్రెండ్షిప్ యాంగిల్ ఉంటది. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో గొడవ ఉంటుంది స్టార్టింగ్ లో. అసలు ఆ గొడవ ఏంటి, లాస్ట్ కి ఏమవుతుంది అనేది సినిమా. మేకింగ్ అదిరిపోయింది భయ్య. ఈ డబ్ల్యూడబ్ల్యూఈ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్షన్ మస్తు నచ్చింది నాకు. ఆబ్వియస్లీ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అవన్నీ సూపర్ ఉన్నాయి. లాస్ట్ లో ఒక సూపర్ స్టార్ ఎంట్రీ కూడా ఉంటుంది. ఓవరాల్ ఒక డిఫరెంట్ ఫిల్మ్ చూసానన్న ఫీలింగ్ వచ్చింది. ఇంటర్వెల్ లో మన సబ్స్క్రైబర్ ఒక ఆయన కలిసారు. ఆయన ఫిల్మ్ మేకర్ అంట. సినిమా ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ వర్క్ చేశారంట తెలుగులో. బాలీవుడ్ కి వెళ్ళిపోయారు ఆయన. బాలీవుడ్ లో రైటింగ్ అవన్నీ చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు ఇలాంటి సినిమా ఎందుకు తీయరు అని చెప్పి ఆయన నన్ను అడిగారు. సరే, ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్, మనం అలాంటి మాట్లాడకూడదు అని చెప్పి అన్నాను ఆయనకి. మనం వేరే లాంగ్వేజ్ సినిమాల్ని అప్రిషియేట్ చేసినా తప్పే. సో మనము మన తెలుగు వాళ్ళు ఇలాంటి సినిమాలు ఎందుకు తీయరు అనే డిస్కషన్ పెడితే చాలా పాపం, మనం పెట్టకూడదు అలాంటి అని ఆయనకి అన్నాను. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్, వావ్ అని చెప్పాను కానీ గుడ్ ఫిల్మ్, ఒక డిఫరెంట్ అటెంప్ట్. డబ్ల్యూడబ్ల్యూఈ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా చూడాలి ఈ సినిమాని. సబ్ టైటిల్స్ ఉన్నాయి, మలయాళంలోనే ఉంది, తెలుగు డబ్బింగ్ అవ్వలేదు. అప్పుడు వచ్చాక చూస్తానంటే చూడండి. ఓటీటీలో వస్తుందో లేకపోతే థియేటర్ లో రిలీజ్ చేస్తారో నాకు తెలియదు కానీ ఇప్పటికైతే థియేటర్స్ లో ఉంది. చత్తా పచ్చ, సరిగా ప్రొనౌన్స్ చేసానో లేదో కూడా తెలియదు. డూ ఆర్ డై దాని అర్థం. ఓన్లీ నెగటివ్ ఏమనిపించింది అంటే, కొంచెం ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద మూవీ అంత ఎక్సైటింగ్ ఎండ్ అవ్వదు. ఎవరైతే సూపర్ స్టార్ వస్తారో ఆయన వచ్చిన తర్వాత కొంచెం డ్రిఫ్ట్ అవుతుంది మూవీ, కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. బట్ ఓవరాల్ గుడ్ ఫిల్మ్, కొత్త రకమైన సినిమా. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.01 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.